వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రైతులకు కేంద్ర సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అని అంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన. దీని కింద రైతులకైతే మొత్తం 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఈ 19వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయబోతోంది. అది కూడా ఈ మంతే. సో రైతులకు ఒక రకంగా ఊరట అనుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర సర్కారు కూడా రైతు భరోసా కింద నిధులు ఇస్తోంది. అట్లానే ఇప్పుడు కేంద్రం కూడా అంటే రైతులకు ఎంతో కొంత ఇవ్వాలన్న ఆలోచన చేసింది. అందులో భాగంగా సంవత్సరానికి 6,000 చొప్పున ప్రతి రైతుకి ప్రతి రైతు అకౌంట్లో అంటే కేంద్ర సర్కార్ వేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ 19వ విడతకు సంబంధించిన నిధులు కూడా ఈ మంత్లోనే రాబోతున్నాయి. దానికి సంబంధించిన కీలక అప్డేట్ని మనం తెలుసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇదేంటంటే రైతులకు పెట్టుబడి సాయం కింద అండ్ ఆర్థిక సహాయంతో పాటుగా వాళ్ళ జీవన ఉపాధిని మెరుగుపరచడానికి లక్ష్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో ఎలక్షన్స్ కంటే ముందు తీసుకొచ్చింది, ప్రామిస్ చేసింది. అందులో భాగంగా ఈ పథకం అయితే అమలవుతోంది. సో ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందుతోంది, మనందరికీ తెలిసిందే. సో రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది 2019 నుంచి. సో ఇప్పుడు 19వ విడుదలని చేయడానికని ఒక తేదీనైతే ఫిక్స్ చేసింది. అది ఏంటి అని అంటే ఏ తేదీ అని అంటే ఫిబ్రవరి 24వ తేదీన 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో నగదును జమ చేయబోతోంది. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. 24వ తారీఖున ప్రధాని మోడీ బీహార్లో పర్యటిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచే ఈ నిధులను విడుదల చేయాల్సిందిగా ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో 24వ తారీఖున అది జరగబోతోంది. ఈ విడతలో ఎంతమంది కంటే 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగబోతోంది. పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించాలి అని బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అని ప్రభుత్వం అయితే చెప్తోంది. అట్లాగే ఈ కేవైసీ సైతం చేసి ఉండాల్సి ఉంటుంది. ఎస్, ఈ కేవైసీ ఇది కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉండాలి. అయితేనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేవైసీ అయితే మస్ట్గా చేసుకోవాల్సిందే. ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఎట్లా తెలుసుకోవాలి, మీ పేరు ఉందా లేదా ఎట్లా చూడాలి, దీనికి కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన సైట్ ఉంది. pmkisan.gov.in వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ వివరాలు ఎట్లా పొందుపరచాలి, ఫస్ట్ రిజిస్టర్ మొబైల్ నంబర్ని రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక యాప్ కూడా స్పెషల్గా దీనికోసం రూపొందించి ఉన్నారు. సో గత విడత అంటే 18వ విడత ఏదైతే ఉందో అది ఎప్పుడు 2023 అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని వాషిం వేదికగా ప్రధాని మోడీ అక్కడ విడుదల చేసిండ్రు. మొన్న లాస్ట్ టైం అంటే 2023 మొన్న నవంబర్లోనే ఈ నిధులను విడుదల చేసిండ్రు. ఇప్పుడు 19వ విడత అనమాట. ఈ విడతలో దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,000 కోట్ల నగదును జమ చేసిండ్రు. యాక్చువల్లీ 2023లో మనం గమనించాలి 9 కోట్ల మందికి నిధులు విడుదలైనాయి. ఇప్పుడేమో 19వ విడతలో 9.7 కోట్ల మందికి అంటే రైతులు పెరిగిండ్రు, ఆ సంఖ్య పెరిగింది. సో రైతులకు పెట్టుబడి అండ్ ఆర్థిక సాయంతో పాటుగా వారి జీవనోపాధి మెరుగుపరచడానికని ఈ సాయం చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. కాబట్టి రైతులు తమ గ్రామం కావచ్చు, జిల్లా అండ్ రాష్ట్రం ఆధారంగా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మనం అందులో ఉన్నామా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఈ సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ కింద ఈ పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ గ్రామం పేరు, మీ పేరు, మీ ఆధార్ నంబరు ఏదో ఒకటి చెక్ చేసుకుంటే మీరు అందులో ఉన్నారా లేరా, అసలు మీకు నిధులు వస్తాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ కేవైసీతోని అనుసంధానం చేసుకోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్ అండ్ ఈ కేవైసీకి అనుసంధానం చేసుకుంటేనే ఈ నిధులు అందుతాయి. ఇది గుర్తుంచుకోవాలి. లేదంటే ఈ నిధులు అయితే అందే ప్రసక్తే ఉండదు. సో ఆ తర్వాత నో యువర్ స్టేటస్ అనేది కూడా క్లిక్ చేస్తే అప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్టర్ నంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇది క్రాస్ చెకింగ్ అనమాట. కరెక్ట్గానే
ఈ రైతు ఉన్నాడా లేదా, ఈ రైతు అర్హుడా కాదా అనేది చెక్ చేసుకోవడానికి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది. సో చాలా సింపుల్ ప్రొసీజర్. నిజం చెప్పాలంటే ఇది పాపం రైతులకు ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మన్మళ్ళు, లేకపోతే వాళ్ళు ఎవరు లేకపోతే, అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పించి వాళ్ళకైతే వాళ్ళకి అసలు ఆ టైము ఉండదు, తెలుసుకునే పాపం అంత అవగాహన అయితే డెఫినెట్లీ లేదు. మధ్యకాలంలో అయితే చాలానే అప్గ్రేడ్ అయినారు రైతులు కూడా. మాకు వస్తలేదు ఏంటి అని క్వశ్చన్ కూడా చేస్తున్నారు, దానికోసం ఏం చేయాలని కూడా అడుగుతున్నారు. కాబట్టి కొంతమేర రైతులకైతే అవగాహన వచ్చింది. బికాస్ మన రాష్ట్రంలో మిగతా దేశవ్యాప్తంగా మనకు పెద్ద ఐడియా లేదు, కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందరు రైతులకు ఎట్లా వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది తెలుసు. అట్లనే ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు కూడా ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ఊరట, వాళ్ళకు అడిషనల్గా మన రాష్ట్రంలో వస్తున్నట్టు లెక్క. అట్లనే పక్క రాష్ట్రంలో కూడా ఇట్లాంటి రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా నిధులు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డబుల్ బెనిఫిట్ చేస్తున్నారు. డబుల్ జీవనోపాధి కావచ్చు, లేదంటే పెట్టుబడి సాయం మన రైతులకు అందుతుంది. ఇది నిజంగానే సంతోషకరమైనటువంటి విషయం. బట్ ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది కాబట్టి మొత్తం కేంద్ర సర్కార్ 3 విడతల్లో ఈ 2000 రూపాయలని అందిస్తుంది. ఇది 19వ విడత. 2019 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది 19వ విడతగా నిధులు విడుదల చేస్తోంది. అది ఫిబ్రవరి 24న అందరి ఖాతాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులకు 2000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇది నిజంగానే ఒక సంతోషకరమైనటువంటి వార్త.